ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. వీళ్ళని ఇలా ఎందుకు ఈడ్చుకొస్తున్నారో అర్థం కావట్లేదు కదా. వీళ్ళు ఆది ఇంకా అజయ్. ఆది రావణ్ బద్ధశత్రువులు. రావణ్ చేసే ప్రతి పనిలో ఆది అడ్డొచ్చేవాడు. రావణ్ ఒకరోజు అటాక్ చేయిస్తే వీళ్ళు తప్పించుకున్నారు, కానీ వాళ్ళ దొరికారు. దొరికారా మీ అబ్బా? ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారా మీరు? అన్నా తీసుకొచ్చానా? अरे रावण! అరే రావణ్, నా తమ్ముడిని చంపి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా రావణ్. ఇన్ని రోజులు నా బిజినెస్ కట్టం వచ్చి చాలా తప్పు చేసావురా నీ అబ్బరే. రావణ్కు రంజిత్ తమ్ముడు. రంజిత్ అంటే రావణ్కు ప్రాణం. రంజిత్కు చిత్ర మీద కన్నుంది, కానీ చిత్ర మీద ఎవడైనా కన్నేస్తే విక్రమ్ ఊరుకోడు. అయితే ఈ కథ ఎలా మలుపు తిరగబోతుందో చూద్దాం. నువ్వు నేస్తా. హాయ్ చిత్ర. నా పేరు నీకు ఎలా తెలుసు? ముందే చెప్పా కదా ఓహో, ఎలాగైనా తెలుసుకుంటా అని. తెలుసుకున్నా. అబ్బో, నేను కాపాడి నువ్వు థ్యాంక్స్ కూడా అయిపో. సర్లే, థ్యాంక్ యూ సో మచ్. మరీ ఎంత చిరాగా చెప్తావేంటి? కొద్ది నవ్వుతూ చెప్పచ్చు కదా. ఇంకెలా చెప్పాలి? ఓయ్ చిత్ర, నీ నెంబర్ ఇవ్వచ్చు కదా. హా? నా దగ్గరే మొబైల్ లేదు, నీకు నంబర్ ఎలా ఇవ్వాలి? సర్లే, నా నంబర్ తీసుకో. నా నంబర్ 9450. నోట్ చేసుకో. ఓకే, బాయ్. కలుద్దాం మళ్ళా. ఓయ్ చిత్ర, ఏం ఆలోచిస్తాను? దాని గురించి ఆలోచిస్తానవే? దాని గురించే కదా. చెప్పకులే. అతని పేరు విక్రమ్, మా సీనియరే. తను చాలా మంచోడంట.
నీకెలా తెలుసు? తెలుసులే. ఎలా తెలిసే నీకు? మర్చిపోయావా? వాళ్ళ తమ్ముడు మన క్లాస్మేట్. వాళ్ళ తమ్ముడినే అడిగిన. అమ్మో, వాళ్ళ బ్రోకి ఇది చెప్తాడేమోనే. చెప్పడు, నేను చెప్పకద్దన్నా. నాకు తెలిసి తను నేను ఇష్టపడుతున్నాడేమో. ఏమోనే ఇష్టం ఉంది కాబట్టే కదా నేను సేవ్ చేసింది. ఏమోనే నాకు తెలీదు. కానీ నాకు భయం వేస్తుంది. ఎందుకే? ఏమైంది? మొన్న వెంట పడ్డవాడు మళ్ళీ వెంట పడతాడేమోనే. మళ్ళీ ప్రాబ్లం తెస్తే. ఏం భయపడకు, తనున్నాడుగా. ఎవరే? విక్రమ్. అయినా భయం వేస్తుంది. అంత లైట్ తీసుకో. అవుతాయేమో అని. ఏం కా, లైట్ తీసుకో సరేనా? అంటావా? సరే. సరే, క్లాస్ షురు అవుతుంది, పద వెళ్దాం. క్లాస్ సరే. ఉన్నది. విక్రమ్ తన మనుషుల్ని కొట్టాడని రంజిత్ ఆవేశంతో విక్రమ్ ఎవరని తెలుసుకోవడానికి చిత్ర దగ్గరికి వస్తున్నాడు. తమ్ముడు ట్రా, చిత్రకి చెప్పి రంజిత్ వచ్చిన తీసుకొని రా. చిత్రానా? ఆ, సరే. చిత్ర, రంజిత్ వెళ్తాడు. ఎవ్వడ్రా వాడు? రంజిత్ అన్న. రోజు రోజుకి మీ టార్చర్ ఎక్కువ అయిపోతుంది. పద, నేను మాట్లాడితే ఎక్కడున్నాడు వాడు? ఓ, అక్కడ చెట్టు కింద. నువ్వురా. ఏంటి పిలిచావంట? నీకు తెలియదా ఎందుకు పిలిచిన్నో? నాకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నువ్వు మా వాళ్ళని వాళ్ళతో కొట్టించావాట. ఓడేవాడు నీకెందుకురా? నీకెందుకు? నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటి? నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా, లేదా నేను ప్రాపర్టీ అనుకుంటున్నావా? అవసరం ఉంది. నువ్వు నాకు నచ్చావు. ఎందుకంటే ఆ రోజు కాలేజీలో చూశాను నీ పొగరు, నీ మాటలు. ఐ లవ్ యూ. ఛీ, వీడితో లవ్వా? నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావారా?
నువ్వేం మాట్లాడుతున్నావే? వదలరా, వదులు. వదలను. ఇప్పుడు చెప్తా వినరా. మొన్న ఇప్పుడు కూడా చెప్పలేదు నేను వాడెవడు, బట్ ఇప్పుడు చెప్తున్నా విను. వాడంటే నాకు ఇష్టం. ఎవడు వాడు? వాడు నా వాడు, నీకు అన్నదత్తం. అర్థమవుతుందా? వాడి పేరు విక్రమ్. నువ్వు పో. అందు గురించి నా మామూలు కొట్టించావును. అవునురా, చంపేస్తా నేను. వదులా, వదులా. వాడు నా కోసం ఏమైనా చేస్తాడు. నీ వల్ల కాదు, పోరా. చిత్ర, దమ్ముంటే వాడు వచ్చి నా ముంగడ నిలబడని చెప్పు. అంత దమ్ముందారా నీకు? దీనికోసం వాడు ప్రాణాలు ఇస్తాడు, తీస్తాడు. జాగ్రత్త. ఇప్పుడే ఫోన్ చేస్తా. ఈయనే ఉండరా నువ్వు. లవ్ గిట్లా సెట్ కాదు మామ, ఎందుకు కెరియర్ వేస్ట్ చేసుకుంటాను? ప్రస్తుతానికి తనే నా కెరీర్ రా. ఎప్పటికి చేస్తుంది అన్న మీకు? తమ్ముడు, నువ్వు ముందు మెచ్యూర్డ్ గారా, తర్వాత మాట్లాడు వీటి గురించి. హలో. హలో, ఎవరు? హా విక్రమ్, లక్ష్మి నువ్వా? చెప్పు. తొందర్రా, చిత్ర ఏడిపిస్తున్నారు. ఎవరాడు? అక్కడే ఉండొస్తాను. హా. ఏమైందిరా? నువ్వు రారా, తొందరరా. ఏమైందిరా? నువ్వు రారా, తర్వాత చెప్తుందా. ఎవడాడు? ఎవడాడు? అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నట్టు చూసినావా? వాడే ఏడిపిస్తున్నాడు చిత్రని. వీడనా? నేనే బే. ఏం చేస్తా బే నన్ను? ఇంకోసారి చిత్రం వెంట పడ్డావో కొట్టాను కదరా, చంపేస్తానా కొడక. నువ్వు కొట్టి చాలా తప్పు చేసావు విక్రమ్. ఎవరు తెలుసా నీకు? నా అన్న కూడా తెలుసా నీకు? రే 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 రే! ఎవడైతే ఏంట్రా ఎక్కడ పిక్కలేడు. ముందే చెప్పా కదా, రంజిత్ అంటే రావణ్కు ప్రాణమని. అలాంటి ప్రాణానికి ప్రాణమైన రంజిత్ని విక్రమ్ చిత్ర కోసం కొట్టాడు. కథ మలుపు తిరగబోతుంది.
ఇలాంటి క్రూరమైన రావణ్ణి విక్రమ్ ఎలా ఎదుర్కొంటాడు? పైసంతా అయిపోతాను పెళ్ళిప్పుడే. నా పిల్లకి ఎంత తొందర వచ్చిందిరా. ముందైతే తమ్ముని పిల్ల కానీ తర్వాత చూద్దాం. మన కోడరా పిల్లనిస్తాడు. అన్న నీకేందే హీరో? హీరో అయినా విలన్ అయినా మ్యాటర్ అది కాదురా. అమ్మాయికి అసలు నేను నచ్చాలి. మనని కూడా ఇష్టపడే అమ్మాయి ఉంటుందారా? ఎందుకు ఉండదన్న? నీకేం తక్కువ అన్న? నాకేం తక్కువ మ్యాటర్ అది కాదురా. అసలు అమ్మాయికి అయితే నేను నచ్చాలి కదా. సరే చూద్దాంలే. రేయ్ ఏంట్రా? ఎవడ్రా వాడు? ఎవడవాడు? ఏం మాట్లాడుతున్నావురా? అరే ఫోన్ ఇరా. అరే రాధా, వాడు విక్రమ్ అంటరా. ఒక అమ్మాయి కూడా తమ్ముని కొట్టాడట. మన మనసులో ఎక్కడన్నా పంపు. వాడు చావాలి, అది నా తమ్ముని పక్కలోకి రావాలి. విక్రమ్ రంజిత్ని కొట్టాడని రావణ్ కోపంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ మనుషులు విక్రమ్పై ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తారో ఎవ్వరికి తెలియదు. ఎవర్రా రంజిత్ గాడు? చిత్రం పడతాడు ఎప్పటికీ. ఎవడైతే రా బొంగుగాడు. నేను అన్నా గట్టేనా? తన్నావు కానీ ఎవడు అసలు? ఎవడో పోనీ కానీ అంత వదిలేరా. నేను వాడిని కొట్టినాక చిత్ర వచ్చి పట్టుకుందిరా. నెక్స్ట్ లెవెల్ అసలు. అంత ఎక్సైట్మెంట్ కాకురా. ఎందుకు కావద్దురా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే తెలిసాడు. నా గర్ల్ ఫ్రెండ్ లేదు కదరా. అందుకని ఇది ఎలా అంటున్నా. హలో హలో ఎవరు? విక్రమ్. అవి చిత్రరా? ఎవరు? చిత్ర. చిత్రనా? ఎందుకు ఫోన్ చేసింది కనుకో. హలో చెప్పు. నీకు చెప్పాలి, కాలేజ్కి వస్తావా? కాలేజ్కా? సరే సరే వస్తానా. సరే వెయిట్ చేస్తుంటా, కొంచెం తొందరగా వచ్చేసే ప్లీజ్. ఎందుకురా? అర్జెంటుగా కాలేజ్ రమ్మన్నారా చిత్ర. ఇప్పుడా? పద పద పద. సరే మరి బా. చిత్ర కాల్ చేసిందని విక్రమ్ ఆనందంతో బయలుదేరాడు. చిత్ర ఎందుకు అర్జెంట్ కాల్ చేసినావు మనం? నీకు చెప్పాలి విక్రమ్. ఏంటది? నా కోసం ఏమైనా చేస్తావా? ఏదైనా. టెంపుల్ తీసుకెళ్తావా? గుడికా? ఒక్క నిమిషం. అరే చిత్ర గుడికి తీసుకెళ్ళమందిరా. ఎందుకురా? ఏమో నాకు పోయినాక తెలుస్తుంది. నువ్వైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, నేను తర్వాత పికప్ చేసుకుంటా. ఓకేనా? ఓకే సరే మరి. సరే సరే థ్యాంక్ యూ సో మచ్ రా. బాయ్. వెళ్దామా?
కూర్చో. ఆగు, నేను ఉన్నా కదా. ఎక్కువ కూర్చో. గుడి తీసుకురామన్నావు, తీసుకొచ్చాను. దర్శనం కూడా అయింది. ఇప్పుడు కూర్చోను. నువ్వు చెప్తాను, చెప్పు. విక్రమ్, నా కోసం ఒకసారి నిలిచి ఉంటావా? విక్రమ్, ఎన్ని రోజుల నుంచో నీకు మాట చెప్పాల్సిండే. ఇప్పుడు చెప్పాల్సిన సమయమో కాదో నాకు తెలియదు. ఇప్పుడు దూరం అయిపోతావని భయంతో చెప్తున్నా. నాకు నువ్వంటే ఇష్టం. ఐ లవ్ యూ సో మచ్ విక్రమ్. చిత్ర ఆ మాట చెప్పగానే విక్రమానందానికి హద్దులు లేవు. చిత్ర, ఎక్సైట్మెంట్ మీద వచ్చట్లా. ఈ మాట వెనక్కి ఎన్నో రోజు వెయిట్ చేస్తాను సార్. నువ్వు నాకు ప్రాణం చిత్ర. నువ్వేనా సరే, ఎంతో ఇష్టపడినా. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా చిత్ర. నాతో ఉండిపోవా లైఫ్ లాంగ్? ఒక్క నిమిషం చిత్ర, ఒక్క నిమిషం. నువ్వు నావు దేవుడా, నువ్వు నావు. ఈరోజుతో నువ్వు నాదేమి చిత్ర. ఇప్పటికీ ఐ లవ్ యూ ఫర్ ఎవర్.
నెవర్ నెవర్. ఓ అయ్యో ఓ చిత్ర, నేడ నాకు ఎంత ఇష్టం. ఇంత ఇది కూడా ఒక సైజా? పోనీ ఇంత అంతే కూడా కాదు. మరి
నువ్వెంత ఇష్టం తెలుసా? చెప్పు. అటు చూడు ఒకసారి ఏం కనబడుతుంది? గోదావరి. దానంతా. ఇప్పుడు చెప్పు ఎంత ఇష్టం? ఎంత? ఇంత కాదు, నేను చెప్పాలా? ఇంత. నీకోసం కూడా తెచ్చా. ఏంటది? చాక్లెట్. ఓపెన్ చేస్తావు? మెల్ట్ అయిపోయిందిరా. పర్లేదులే, తిందామా? ప్రేమతో తెచ్చావు కదా. సరే, ఎట్లుంటా నాకే తెలియదు. ఇది పెట్టినా? బాగుంది. పోస్తా మళ్ళా. పక్కన తింటా. ఒకటి అడగాలి. చెప్పు. చాక్లెట్ ఎలా ఉంది? చాలా బాగుంది, స్వీట్గా. అయితే ఇంకా స్వీట్గా నాకు ఒకటి ఇవ్వచ్చు కదా? ఇంకా స్వీట్గా ఏంటి? షుగరా? షుగర్ కాదు, మాగల్. అది ఇంకా స్వీట్గా ఉంటుంది తెలుసా? వస్తా ఎట్లా? నేను ఇవ్వను. ఇవ్వ ప్లీజ్. నీ ఇష్టం, మరి నువ్వు ఎప్పుడు ఇస్తావు? ఇష్టమైనప్పుడు. ఆ ఇష్టం ఎప్పుడైతుంది? పోనీ రేపు. ఇప్పుడే వచ్చు కదా. మీకంటే ఇలానే చేసుకుంటాం. నేను వెళ్తున్నా. సరే బాయ్. దిగు. అరే రే, రేపు కలుద్దాం కాలేజ్కి. బాయ్. బాగు. ఎప్పట్లాగే చిత్ర తన కాలేజ్ నుండి బయటికి వస్తుంది. విక్రమ్ చిత్ర కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. రావణ్ నుండి విక్రమ్ తనని తాను కాపాడుకోగలడా? చిత్రని కాపాడగలడా?